హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు స్వయం కృషి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక పెద్ద దేశానికి పాలకుడువైన నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొల్పే శ్మశానంలో తిరుగాడుతూ ఉండటం చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. నిన్నీ పనికి ప్రోత్సహించినవాడు సామాన్యుడా, గొప్ప మేధావా, లేక సర్వసంగ పరిత్యాగి అయి అరణ్యంలో తపస్సు చేసుకునే మహామునీశ్వరుడా అన్నది అంత ముఖ్యం కాదు. ఏదో ఒక కార్యాన్ని సాధించమని తాము ప్రోత్సహించినవాడు విజయం సాధిస్తూ ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకి పోతూ ఉంటే చాలామంది వ్యక్తులు క్రమక్రమంగా ఈర్ష్యకు, ఓర్వలేనితనానికి గురవుతారు. పూర్వము సదానందుడు అనే ముని విక్రముడనే వాడి పట్ల ప్రవర్తించిన తీరు ఎలాంటిదో చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మయూరి నగరంలో కాంతిపురము అన్న చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి విక్రముడు అనేవాడు ఏకైక సంతానం. వాడికి చదువు మీద ధ్యాస ఉండేది కాదు. కానీ తల్లి చెప్పే కథలంటే మాత్రం తగని ఆసక్తి. ఆ కథలు విన్నవాడికి అరణ్యంలో తపస్సు చేసుకునే మునులకు గొప్ప మహిమలుంటాయని, వాళ్ళ దగ్గర మంత్రాలు నేర్చుకుంటే ఏదైనా సాధించవచ్చని నమ్మకం ఏర్పడింది. ఒక రోజున ధర్మయ్య విక్రముణ్ణి పిలిచి, ఒరే, ఇంత వయసొచ్చినా నీకు చదువు సంధిలో అబ్బలేదు. ఇక నుంచి నాకు వ్యవసాయ పనిలో సాయపడదు గాని ఇవాళ మన గొర్రెలను తోలుకొని పోయి మేపుకురా అని చెప్పాడు. విక్రముడు గొర్రెలను అరణ్య ప్రాంతాన ఉన్న పచ్చిక బీడుల్లోకి తోలుకొని పోయి అక్కడ వాటిని వదిలి ఒక చెట్టు బోదెను ఆనుకొని కొంతసేపు నిద్రపోయాడు. వాడికి మెలకువ వచ్చేసరికి గొర్రెలు కనిపించలేదు. వాడు వాటిని వెతుకుతూ అరణ్యంలో కొంత దూరం పోయేసరికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడొకడు కనిపించాడు. ఆ ముని పేరు సదానందుడు. విక్రముడు ముని కళ్ళు తెరిచే వరకు ఆయనకు ఎదురుగా కూర్చొని ఆయన కళ్ళు తెరవగానే ఎంతో వినయంగా నమస్కరించాడు. ముని చిరునవ్వు నవ్వి, ఏం నాయనా, క్రూర మృగాలు సంచరించే ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అందుకు విక్రముడు, స్వామి, పచ్చక బీడిలో మేస్తున్న నా గొర్రెలు తప్పిపోయాయి, వాటిని వెతుకుతూ ఇటు వచ్చాను అన్నాడు. ముని క్షణంపాటు కళ్ళు మూసుకొని తెరిచి, నువ్వు నిద్రలో ఉండగా గొర్రెలు సురక్షితంగా నీ ఇల్లు చేరాయి. చీకటి పడవస్తున్నది. క్రూర మృగాల నుంచి నీకెలాంటి అపాయము కలగకుండా ఈ రుద్రాక్షమాల ఇస్తున్నాను. నిర్భయంగా ఇల్లు చేరు అంటూ ఒక రుద్రాక్షమాలను విక్రముడికి ఇచ్చాడు. విక్రముడు రుద్రాక్షమాల తీసుకొని, స్వామి, మీ వంటి మునీశ్వరుల దగ్గర ఎన్నో మహిమలుంటాయని మా అమ్మ చెప్పింది. నాకు చదువంటే శ్రద్ధ లేదు. మీరేదైనా మంత్రం నేర్పితే గొప్పవాణ్ణి అయిదామని ఉన్నది అన్నాడు. నాయనా, మనిషి జీవితంలో రాణించాలంటే మంత్రతంత్రాల కన్నా స్వయం కృషి ఎక్కువ ఉపకరిస్తుంది. చదువు మీద మనసు లగ్నం చెయ్యి. ఒంటరిగా ఇంత దూరము అరణ్యంలోకి వచ్చిన నీ వంటి ధైర్యశాలి జీవితంలో రాణించగలగడం ఏమంత కష్టం కాదు అన్నాడు ముని. ముని ప్రోత్సాహంతో ఆ రోజు నుంచి విక్రముడు చదువు మీద మనసు లగ్నం చేశాడు. వాడు రాత్రనక పగలనక చదువుతూ గురువులకు అభిమానపాత్రుడు అయ్యాడు. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి శాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఒకనాడు విక్రముడు అరణ్యానికి పోయి సదానంద మునితో, స్వామి, మీ ప్రోత్సాహంతో చదువు మీద మనసును లగ్నం చేసి వేద శాస్త్ర విద్యలు అభ్యసించాను. అయినా నాకు తృప్తి కలగటం లేదు. జీవితంలో పైకి రావటానికి చదువు మాత్రమే సరిపోదని నా అభిప్రాయము అన్నాడు. ముని తల ఊపి, నీ అభిప్రాయం సరైనదే. ఆత్మరక్షణకు, శత్రువులను తగిన విధంగా అణచటానికి నీ విద్యలు సరిపోవు. క్షాత్ర విద్యలు నేర్చుకోవాలి. ఆమరపాలి పట్టణంలో జ్వాలాముఖుడనే వీరుడున్నాడు. అతని వద్దకు పోయి నేను పంపినట్లు చెప్పు. అతడు నీకు అన్ని క్షాత్ర విద్యలు నేర్పుతాడు అని ఆశీర్వదించాడు.
విక్రముడు ఆమ్రపాలి పట్టణానికి వెళ్ళి జ్వాలాముఖికి శిష్యుడై అతని వద్ద అన్ని క్షాత్ర విద్యలు బహు కొద్ది కాలంలోనే నేర్చుకున్నాడు. ఆ సమయంలో రత్నభూషణుడు అనే జమీందారు దగ్గర నుంచి విక్రముడికి కబురు వచ్చింది. విక్రముడు ఆయనను కలుసుకున్నాడు. జమీందారు అతడితో, విక్రమ, నిన్ను గురించి జ్వాలాముఖుడి ద్వారా విన్నాను. నిన్ను నా అంగరక్షకుడుగా నియమించుకోవాలని ఉన్నది, సమ్మతమేనా అన్నాడు. విక్రముడు అందుకు అంగీకరించి ఆ రోజే బయలుదేరి సదానంద ముని వద్దకు పోయి జరిగిందంతా ఆయనకి వివరంగా చెప్పి, స్వామి, ఈ అంగరక్షకుడి ఉద్యోగం నాకు తగినది కాదని తెలిసి అంగీకరించాను. వచ్చిన అవకాశాన్ని వృధా చేయకుండా దాని ఆసరాతో మరొక మంచి ఉద్యోగం సంపాదించాలని నా ఆలోచన సరైనదేనా అని అడిగాడు. అందుకు సదానందముని, నీ ఆలోచన సరైనదే, నీవు మరింతగా అభివృద్ధికి రావాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ విక్రముణ్ణి ప్రోత్సహించాడు. మయూరనగర మంత్రి సుమంతుడు రత్నభూషణుడికి మంచి స్నేహితుడు. ఆయన ఒకసారి రత్నభూషణుడిని చూడవచ్చి మాటల సందర్భంలో, మన రాజ్యపు ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు, కోశాగారంలో తగినంత ధనం లేదు, పరిస్థితిని మెరుగుపరచాలంటే ప్రజల మీద అదనపు పన్నులు వేయాలి, కానీ అది రాజుగారికి ఇష్టం లేదు, ఏం చేయాలో పాలుపోవటం లేదు అన్నాడు. అక్కడ దగ్గరే ఉండి ఆ మాటలు విన్న విక్రముడు వెంటనే, మంత్రివర్య, మీరు మరోలా భావించకపోతే ప్రజల మీద అదనపు పన్నులు వేయకుండానే కోశాగారాన్ని నింపే ఉపాయం నేను చెప్పగలను అన్నాడు. ఏమిటా ఉపాయం అని అడిగాడు సుమంతుడు. తూర్పు సముద్రంలోని దీవులతో మన ఇరుగు పొరుగు రాజ్యాలతో వర్తక వ్యాపారాలు చేసే వణిక్ ప్రముఖులు మన రాజ్యంలో ఎందరో ఉన్నారు. వాళ్ళు రాజుగారికి న్యాయంగా కట్టవలసిన పన్నులు కడుతున్నారో లేదో ఆరా తీయించండి, సమస్య పరిష్కారమవుతుంది అన్నాడు విక్రముడు. సుమంతుడు విక్రముణ్ణి మెచ్చుకొని, ఈ విషయం ఇంతవరకు మా ఆలోచనకే రాలేదు, నీ సూచన అద్భుతం అని రత్నభూషణుడితో, మిత్రమా, నీ అంగరక్షకుణ్ణి నాకు అప్పగించు, ఇక నుంచి నాకు సలహాదారుగా ఉంటాడు అన్నాడు. ఇందుకు రత్నభూషణుడు సమ్మతించాడు. ఇది విన్న సదానందముని విక్రముడితో, నీ బుద్ధిబలంతో మరికొంత ఉన్నత స్థానాన్ని చేరావు, స్వయం కృషి అంటే ఇదే అన్నాడు. ఒకనాడు దుష్టముఖుడు అనే మాంత్రికుడు మహారాజు మంజీరనాథుడి సభామంటపానికి వచ్చి, రాజా, ఈ భూమండలంలోని అత్యంత సౌందర్యవతిని వివాహమాడాలని మంత్రదర్పణంలో చూశాను. నీ కుమార్తె స్వయంప్రభ కన్నా సౌందర్యవతి మరెక్కడా లేదు. మారు మాట్లాడకుండా ఆమెతో నా వివాహం జరిపించు, నన్నెదిరించగల శక్తివంతుడు ఈ భూప్రపంచంలో లేడు అన్నాడు. ఆ మాటలకి ఆగ్రహించిన రాజు మంజీరనాథుడు వరనుంచి కత్తి దూసి సింహాసనం మీద నుంచి లేచాడు. దుష్టముఖుడు వికటాట్టహాసం చేస్తూ చేతిలోని మంత్రదండాన్ని గాలిలో తిప్పాడు. మరుక్షణము మంజీరనాథుడి కుడి చెయ్యి కుడికాలు చచ్చుబడిపోయి సింహాసనం మీద కూలబడ్డాడు. దుష్టముఖుడు సభా మంటపంలో ఉన్న వారందరికేసి కళ్ళెర్ర చేసి చూస్తూ, మీలో ఎవరైనా నన్ను ఎదిరించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి రాజుగతే పడుతుంది అని హెచ్చరించి యువరాణి స్వయంప్రభతో సహా మాయమయ్యాడు. రాజు మాంత్రికుణ్ణి చంపి తన కుమార్తెను తెచ్చినవాడికి ఆమెతో వివాహం జరిపి రాజుగా పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. విక్రముడు అరణ్యానికి వెళ్ళి సదానందమునితో జరిగిందంతా చెప్పి, స్వామి, ఇది నాకొక అపూర్వ అవకాశం, నా ప్రయత్నంలో విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు. ముని ఒక్క క్షణకాలం కళ్ళు మూసుకొని, విక్రమ, ఇది నీ శక్తియుక్తులకు గొప్ప పరీక్ష వంటిది. దుష్టముఖుడు మహామాయావి, వాడిని ఎవరూ ఎదుటపడి జయించలేరు. వాడు దండకారణ్యంలోని ఒక సెలయేటి పక్కన ఉన్న కొండ గుహలో ఉంటాడు, వెళ్ళి విజయం సాధించు అని చెప్పాడు. విక్రముడు మాంత్రికుణ్ణి వెతుకుతూ పోయి కొన్నాళ్ల తర్వాత వాడుండే గుహ ప్రాంతాన్ని చేరాడు. వాడి కంటబడకుండా వాణ్ణి చంపటం ఎలాగా అని ఆలోచించి విల్లంబులు ధరించి గుహకు చేరువనున్న ఒక మహావృక్షం చాటున దాగాడు. కొంతసేపటికి మాంత్రికుడు గుహ నుంచి బయటికి వచ్చి
సెలయేటికేసి బయలుదేరాడు. ఆ సమయంలో విక్రముడు ఒక పదునైన బాణాన్ని గురిచూసి వాడి గుండెల్లో తగిలేలా కొట్టాడు. మరుక్షణము మాంత్రికుడు హాహాకారం చేస్తూ నేలకూలి మరణించాడు. మాంత్రికుడు మరణించగానే రాజు మంజీరనాథుడి కాలు చెయ్యి స్వాధీనంలోకి వచ్చినాయి. యువరాణిని క్షేమంగా అంతఃపురంలోకి చేర్చిన విక్రముడితో ఆమె వివాహం జరిపించి అతన్ని పట్టాభిషక్తుణ్ణి చేశాడు. విక్రముడు రాజైతూనే పొరుగున ఉన్న రాజ్యాలను జయించి చక్రవర్తి కావాలని సంకల్పించాడు. ఈ విషయం తెలియపరచేందుకు సదానంద ముని వద్దకు పోయి భక్తిపూర్వకంగా నమస్కరించి, స్వామి, స్వయం కృషితో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ అభివృద్ధి చెందమని, సాధించిన దానితో తృప్తి పడవద్దని లోగడ ప్రోత్సహించారు అని చెప్పి పరరాజ్యాలను జయించి చక్రవర్తి కావాలన్న తన కోరికను వెల్లడించాడు. ముని అంతా విని ఆగ్రహంతో, విక్రమా, మరెన్నడూ గాని ఇలాంటి మూర్ఖపుట ఆలోచనలు చేయకుండా ఈనాటి నుంచి సాధించిన దానితో తృప్తిపడు అన్నాడు. విక్రముడు మారు పలకకుండా నగరం చేరి ఇతర దేశాలపై దండయాత్ర చేసి చక్రవర్తి కావాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్వయం కృషితో ఒక్కొక్క మెట్టుగా పైకి పోతూ అభివృద్ధిలోకి రమ్మని ప్రోత్సహించిన ముని చక్రవర్తి కావాలన్న విక్రముడి కోర్కెను ఎందుకు భంగపరిచాడు? ఇందుకు అసూయ, ఓర్వలేని తనాలు కారణం కదా. ఒక దేశానికి రాజైన విక్రముడు ముని కోపగించుకోగానే తన ప్రయత్నాన్ని ఎందుకు విరమించాడు? ముని తన మంత్రశక్తితో ఏమైనా హాని చేయగలడన్న భయంతోనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రతి మనిషి ఎదుగుదలకు ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని మించిన పెరుగుదల, ఇతరులకు హాని, ప్రతిబంధకము అయ్యే దశ వచ్చినప్పుడు ఉన్నదానితోనూ తృప్తిపడాలి. చక్రవర్తి కావాలన్న విక్రముడి కోరిక వల్ల ఎన్నో యుద్ధాలు జరిగి అపారమైన జననష్టము, ధన నష్టము కలుగుతుంది. ముని అందుకే అతడి ప్రయత్నానికి అభ్యంతరం చెప్పాడు. అంతేగాని విక్రముడిపై గల అసూయ, ఓర్వలేనితనం వల్ల కాదు. విక్రముడు ముని మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించి తన ప్రయత్నాన్ని విరమించాడు తప్ప ఆయన మంత్రశక్తికి భయపడలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు సామాన్యుడు మహానుభావుడు. రామన్నకు ఒక్కగానొక్క కొడుకు నాగన్న. వాడు మంచివాడే గాని అమిత గారాభం వల్ల పెంకివాడిగా తయారయ్యాడు. ఒక్కొక్కసారి వాడి నోటికి హద్దు అదుపు ఉండేది కాదు. నాగన్నకి పిల్లనిద్దామని వాడి దూరపు బంధువు సూరప్ప రామన్న ఇంటికి వచ్చాడు. నాగన్నకు విషయం తెలిసి సూరప్పతో వేళాకోళంగా, నీ కూతురుకు నీ పోలికలు వచ్చాయేమోనని భయంగా ఉంది అన్నాడు. సూరప్ప చటుక్కున, భయపడకు, మేము నీకు దూరపు బంధువులమే కానీ దగ్గర బంధువులం కాదు. నా కూతురుకి నీ పోలిక లేదు. నీ పోలిక లేకపోతే ఇంకెవరి పోలికైనా అది అందగత్తే కదా అన్నాడు. నాగన్న ఉక్రోషంగా, నా అందం గురించి తెలిసిన వాడివి, ఇంకక్కడా ఎవరూ దొరకనట్లు నా కోసమే ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అడిగాడు. అందుకు సూరప్ప చిన్నగా నవ్వి, దూరపు బంధువు కదా, మరి ఆ మాత్రం సాయం చేయొద్దు. నా కూతుర్నిస్తే తప్ప నీకు పెళ్లి కాదని తెలిసి ఇంత దూరం వచ్చాను అన్నాడు. అంతే, నాగన్నకు కోపం వచ్చేసింది. వాడు చివాలన అక్కడి నుంచి వెళ్ళిపోయి తల్లిని పిలిచి, ఆడపిల్లనిస్తానని వచ్చిన వాడికింత గర్వమా? ఆయన కూతుర్ని నేను పెళ్లి చేసుకోను అన్నానని చెప్పు అన్నాడు. తల్లివాణ్ణి సముదాయిస్తూ, ఒరే, ఇప్పుడు కాదంటే మళ్ళీ నీకు ఇంత మంచి సంబంధం రాదు. సూరప్ప కూతుర్ని ఏడాది క్రితం నేనొక పెళ్లిలో చూశాను. పిల్ల బంగారు బొమ్మలా ఉంటుంది. సూరప్ప దగ్గర బోల్డు డబ్బు కూడా ఉన్నది అని చెప్పింది. ఉంటే ఉండని, నన్ను చిన్నబుచ్చిన వాడి కూతుర్ని నేను పెళ్లి చేసుకోను. నేను ఒకసారి మాట అన్నానంటే అంతే, నన్ను విసిగించుకు, వెళ్ళు అన్నాడు నాగన్న చిరాగ్గా. చేసేది లేక నాగన్న తల్లి వెళ్ళి విషయం భర్తకు చెప్పింది. రామన్న సూరప్పకు చెప్పాడు. సూరప్ప వెంటనే నాగన్న దగ్గరికి వెళ్ళి,
నా కూతుర్ని చేసుకునన్నావుట. కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు. నువ్వు నన్ను చిన్నబుచ్చావు, అదే కారణం అన్నాడు నాగన్న. నేను నిన్ను చిన్నబుచ్చలేదు, సరదాగా మాట్లాడాను అంతే. నిజంగా నీవంటే అయిష్టమైతే నా కూతుర్నివ్వాలని మీ ఇంటికి ఎందుకు వస్తాను అన్నాడు సూరప్ప. ఏదేమైనా సరే సరదాగా కూడా నన్నెవరూ చిన్నబుచ్చకూడదు అన్నాడు నాగన్న మొండిగా. అలా అనుకునేవాడివి నువ్వు నన్నెందుకు చిన్నబుచ్చావు అని అడిగాడు సూరప్ప. నేను నిన్నెప్పుడు చిన్నబుచ్చాను అన్నాడు నాగన్న ఆశ్చర్యంగా. నా కూతురికి నా పోలికేమోనని భయం వేస్తుందన్నావు. నీకంటే పెద్దవాణ్ణి, నన్నే నువ్వు అలా అన్నప్పుడు నేను నిన్నేమైనా అంటే తప్పైతుందా అన్నాడు సూరప్ప వాదనకి దిగుతూ. అదా సంగతి, నేనది అప్పుడే మర్చిపోయాను. అయినా నేనెవరినైనా సరదాకేమైనా అంటే వెంటనే మర్చిపోతాను. ఎందుకంటే మనసులో దురూహలుంచుకొని మాట్లాడే రకాన్ని కాదు నేను అన్నాడు నాగన్న. నువ్వు నన్ను సరదాకు వేళాకోళం చేసి మర్చిపోయావు. నేను నిన్ను సరదాకు వేళాకోళం చేశాను కనుక వెంటనే మర్చిపో అన్నాడు సూరప్ప. నన్నెవరైనా చిన్న మాటన్నా సరే నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది. నీకు నాకు పొసగదు, వెళ్ళిపో అన్నాడు నాగన్న మొండిగా. సూరప్ప వెంటనే చక్రధరపురంలో సంయముడు అనే జ్ఞాని ఉన్నాడు. ఆయన పేరు తెలియని వాళ్ళు దేశంలో ఉండరు. ఆయనవి నీ లక్షణాలే. ఒకే గుణాలతో సంయముడు మహానుభావుడు, నువ్వు ఊరు పేరు లేని సామాన్యుడు ఎలాగయ్యారో నాకు తెలియటం లేదు. నువ్వొకసారి వెళ్ళి ఆయన్ని కలుసుకుంటే ఆ రహస్యం తెలుసుకుని మహానుభావుడు కావచ్చు అనేసి వెళ్ళిపోయాడు. సంయముడిని గురించి నాగన్న చాలాసార్లు విని ఉన్నాడు. ఆయన తన లక్షణాలతో మహానుభావుడయ్యాడని తెలియగానే వాడిలో కుతూహలం చెలరేగింది. వాడు వెంటనే బయలుదేరి చక్రధరపురం వెళ్ళి సంయముడిని దర్శించి తన కథ చెప్పుకున్నాడు. సంయముడు అంతులేని సంపదకు వారసుడు. ఆయనకు భార్యాబిడ్డలు ఉన్నారు. దాసదాసి జనమున్నది. ఆయన తనకు తెలిసిన విషయాలను నలుగురికి చెబుతూ ఉంటాడు. ఎందరో తమ సమస్యలను పరిష్కరించుకునేటందుకు ఆయన వద్దకు వస్తారు. ఉన్నది చాలదన్నట్లు ఆయన వల్ల ప్రయోజనం పొందిన భాగ్యవంతులు ఆయనకు విలువైన కానుకలిచ్చి వెళుతూ ఉంటారు. నాగన్నకు సంయముడు తనను గురించి చెప్పగానే వాడు, అయ్యా, తమరు మహాజ్ఞానులు. తమకున్న అపార జ్ఞాన సంపదను ధన సంపదను 10 మందికి పంచిపెట్టడం వలనే తమరు మహానుభావులయ్యారు. మీకు నాకు ఒకే లక్షణాలున్నాయని మా దూరపు బంధువు అబద్ధం చెప్పడం వలన తమ దర్శనం చేసుకునేందుకు ఇంత దూరం వచ్చాను అన్నాడు. సంయముడు నవ్వి, నాయనా, నీ బంధువు అబద్ధం చెప్పలేదు. మనిద్దరికీ సమాన లక్షణాలున్నాయన్నమాట నిజం. అయితే అందులో చిన్న తేడా ఉన్నది. ఎదుటివాడు నిన్ను చిన్న మాటన్నా నువ్వు సహించలేవు. ఎదుటివాడిని చిన్న మాట అనటానికి కూడా మనసొప్పది నాకు. ఎదుటివాడిని ఎన్ని మాటలైనా అని ఇట్టే మర్చిపోతావు నువ్వు. ఎదుటివాడు నన్ను ఎన్ని మాటలన్నా ఇట్టే మర్చిపోతాను నేను అన్నాడు. సామాన్యుడికి మహానుభావుడికి ఉన్న తేడా ఏమిటో నాగన్నకు అర్థమైంది. వాడు చక్రధరపురం నుంచి తిన్నగా సూరప్ప ఉండే గ్రామానికి వెళ్ళి ఆయనకు క్షమాపణలు చెప్పుకొని ఆయన కూతుర్ని పెళ్లాడి కలకాలం సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు అతి తెలివి వ్యాపారం. వేములపాడు అనే జమీందారీ గ్రామంలో భూపతి అనే రైతు ఉండేవాడు. ఆయనకు గజపతి అని ఒకే ఒక కొడుకు. అతడి వ్యవసాయ పనుల్లో అంతగా శ్రద్ధ చూపేవాడు కాదు. ఈ కారణం వల్ల భూపతి చనిపోబోయే ముందు కొడుకును, అతడి మేనమామ అయిన నాగరాజును దగ్గరికి పిలిచి ఒక రహస్యం చెప్పాడు. అదేమంటే, గజపతికి తండ్రి ఆస్తిని అనుభవించే హక్కు తప్ప అమ్మే హక్కు లేదు. భూపతి చనిపోయాక వరుసగా 2 సంవత్సరాల పాటు పొలాల్లో పంట పండలేదు. ఆ తర్వాత విపరీతమైన గాలి వాన దెబ్బకు పశువుల పాక కూలి పశువులు వరద నీటిలో పడి కొట్టుకుపోయాయి. పశువుల్ని కొనటానికి, విత్తనాలు ఎరువులు కొనటానికి కూలి వాళ్ళకి ఇచ్చేటందుకు డబ్బు లేక గజపతి పక్క గ్రామంలో ఉన్న మేనమామ దగ్గరకు పోయి అప్పుగా కొంత డబ్బివ్వమని అడిగాడు. అందుకు నాగరాజు, ఒరే అల్లుడు,
ఈ రోజుల్లో వ్యవసాయం లాభసాటిగా లేదు. వర్షాలు సకాలంలో కురవటం లేదు. పంట చేతికి రావటం లేదు. నన్నడిగితే వ్యాపారస్తుల పని మెరుగంటాను. ఏదైనా వ్యాపారం సంపాదించు, లక్షలు సంపాదించవచ్చు అని సలహా ఇచ్చాడు. నాకు అలాంటి ఆలోచనే వచ్చింది మావయ్య. కానీ నా దగ్గర వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి లేదే, ఏం చేయటం అన్నాడు గజపతి. అందరూ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారనుకోవటం నీ తెలివి తక్కువతనం. ఎక్కువ మంది అప్పు తెచ్చి వ్యాపారం మొదలు పెడతారు అన్నాడు నాగరాజు. నాకు వ్యాపారంలో అనుభవం లేదు. కర్మచాలక నష్టం వస్తే సొంత డబ్బు అయితే పోయినా పర్వాలేదు, అప్పు తెచ్చిన డబ్బు పోతే ఎట్లా తీర్చాలి అని అడిగాడు గజపతి. తీర్చకపోతే ఏమైతుంది అంటూ నాగరాజు నవ్వాడు. అప్పు తీర్చకపోతే ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా అని అడిగాడు గజపతి. ఊరుకోకపోతే ఉరి పెట్టుకుంటారు. ఆస్తి నీ పేరు ఉన్నా నీకు అమ్మే హక్కు లేదు. కాబట్టి అప్పు ఇచ్చిన వాళ్ళు నీ ఆస్తి స్వాధీనం చేసుకోలేరు అన్నాడు నాగరాజు. ఆ జవాబుతో గజపతికి మేనమామ ఉద్దేశం అర్థమైంది. ఆ తర్వాత నెల తిరగకుండానే గజపతి గ్రామంలో ఉన్న షావుకార్ల దగ్గర 1,00,000 వరహాలు అప్పు తెచ్చి వ్యాపారం మొదలుపెట్టాడు. గజపతికి ఇళ్ళు పొలాలు ఉండటం వలన షావుకార్లు అనుమానించకుండా అప్పులిచ్చారు. గజపతి రైతుల దగ్గర ధాన్యము అపరాలు కొని బళ్లకు ఎత్తించి పట్టణంలోని వ్యాపారులకు అమ్మేవాడు. అలాగే పట్టణంలో నుంచి చింతపండు, నూనెలు వగైరా తెచ్చి పల్లెల్లో అమ్ముతూ ఉండేవాడు. అతడికి పరిస్థితులు అనుకూలించి ఆ సంవత్సరము మంచి లాభాలు వచ్చాయి. అప్పులకు వడ్డీ కట్టేసిన తర్వాత అతడికి 10,000 వరహాల నికరాదాయం మిగిలింది. అయితే గజపతికి సంతోషం కలగలేదు. డబ్బు కళ్ళబడేసరికి ఆలోచనలు పక్కదారి పట్టాయి. వ్యాపారంలో సంవత్సరానికి 10,000 వరహాలు మిగిలినా అప్పు తీర్చడానికి 10 ఏళ్ళు టైం పడుతుంది. ఆ తర్వాత మరొక 10 ఏళ్లకు గాని తను 1,00,000 వరహాలు కూడబెట్టలేడు. తను లక్షాధికారి కావటానికి 20 ఏళ్ళు పడుతుంది. గజపతి ఈ విధంగా లెక్కలు గట్టి అసంతృప్తి పెంచుకున్నాడు. తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందని షావుకారులను మోసం చేసి క్షణాల మీద లక్షాధికారి కావాలని అతడు నిశ్చయించుకున్నాడు. ఆస్తి అమ్మే హక్కు తనకు లేదు కాబట్టి తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా కలిగింది అతడికి. గజపతి 1,00,000 వరహాలని మేనమామ ఇంట దాచి వ్యాపారంలో విపరీతంగా నష్టపోయి దివాళా తీశానని నలుగురితో చెప్పసాగాడు. ఇది విన్న షావుకారులు ఆరా తీసి గజపతికి ఆస్తి అమ్మే హక్కు లేదని తెలుసుకొని ఏం చేయాలో తోచక జమీందారు దగ్గర ఫిర్యాదు చేశారు. జమీందారు రామనాథం గారు న్యాయాలను క్షుణ్ణంగా తెలుసుకొని తీర్పులు ఇవ్వటంలో అందవేసిన చెయ్యి. ఆయన తన మనుషుల ద్వారా గజపతి చేసిన వ్యాపారం గురించి వివరాలు సేకరించాడు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి గజపతికి వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం లేదు. పట్టణంలోని వ్యాపారులెవరూ అతన్ని మోసం చేయలేదు. ఒకనాడు జమీందారు గజపతిని, అతడికి అప్పులిచ్చిన వాళ్లను పిలిపించి గజపతిని, నువ్వు షావుకార్ల దగ్గర 1,00,000 వరహాలు అప్పు తీసుకున్న మాట నిజమేనా అని ప్రశ్నించాడు. అయ్యా నిజమే, దానికి సంబంధించిన పత్రాలు కూడా వారి దగ్గరున్నాయి అన్నాడు గజపతి. నీకు వ్యాపారంలో నష్టం వచ్చిందా అని అడిగాడు జమీందారు. నాకు వ్యాపారంలో అనుభవం లేక బాగా నష్టపోయాను అన్నాడు గజపతి. నీకు ఆస్తి ఉన్నదన్న ధైర్యంతోనే షావుకారులు అప్పులిచ్చారు కదా, ఏమంటావు అన్నాడు జమీందారు. నాకు ఆస్తిపాస్తులున్న మాట నిజమే అన్నాడు గజపతి. ఇకనేం ఆ ఆస్తిపాస్తులమ్మి అప్పులు తీర్చు అన్నాడు జమీందారు కోపంగా. గజపతి వణికిపోతూ, అయ్యా ఆ ఆస్తి అమ్మే హక్కు లేకుండా నా తండ్రి వీలునామా రాశాడు, అనుభవించడానికి మాత్రమే నాకు హక్కున్నది అని జమీందారుకు ఆ వీలునామా పత్రాలు చూపించాడు. జమీందారు ఆ పత్రాలు చూసి గజపతికి తిరిగి ఇస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీ పొలాన్ని ఇళ్లను అద్దెకు ఇచ్చే హక్కు నీకున్నది. అందువల్ల వాటిని 100 సంవత్సరాల పాటు నీ రుణదాతల పరం చెయ్యి. ఆ తర్వాత నీ వారసులకు ఆస్తి చెందుతుంది అని తీర్పుని ఇచ్చాడు. తీర్పు విని గజపతి బెంబేలు పడిపోతూ, అయ్యా ఎంత లేదన్నా నా ఆస్తి 10 లక్షలు ఉంటుంది,
1,00,000 వరహాల బాకీకు గాను అంత ఆస్తిని పరుల హస్తగతం చేయమనటం అన్యాయం అన్నాడు. ఆ మాటలకి జమీందారు నవ్వి, 1,00,000 వరహాలు అప్పు తీసుకొని తీర్చకపోవటం కూడా అన్యాయమే. ఆస్తి అమ్మే హక్కు లేనందున ఎవరూ ఏమీ చేయలేరని ఈ ఎత్తు వేశావు. ఇందులో మరెవరి సలహా అయినా ఉన్నదా అని అడిగాడు. గజపతి కళ్ళనీళ్ల పర్యంతమై, మా మేనమామ సలహా విని చెడ్డాను అంటూ జరిగిందంతా చెప్పాడు. అప్పుడు జమీందారు నాగరాజును పిలిపించి, పెద్దవాడివైన నువ్వు పనిగట్టుకొని నీ మేనల్లుడికి పెడబుద్ధులు నేర్పి అతన్ని మోసకాన్ని చేశావు. వెంటనే అప్పులిచ్చిన వాళ్లకు డబ్బులు తిరిగి ఇచ్చేయి. ఇది మొదటి తప్పుగా భావించి ఈసారికి నిన్ను నీ మేనల్లుని శిక్షించకుండా వదులుతున్నాను అని చెప్పాడు. గజపతి తాను దాచిన డబ్బు తెచ్చి షావుకార్ల బాకీలు తీర్చాడు. ఆ తర్వాత ఆ మేనమామ మేనల్లులకు మోసకారులన్న పేరు మాత్రం మిగిలిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.